ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా హైదరాబాద్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి హైదరాబాద్ను మట్టి కరిపించింది. ఏమాత్రం ప్లానింగ్ లేకుండా ఆడితే ఎలా ఉంటుందో హైదరాబాద్ జట్టు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నడిచింది. కాటేరమ్మ కొడుకులు అని ఓవర్గా హైప్ ఇచ్చి చివరికి బల్లాడదేవా కజిన్ బ్రదర్స్ లాగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తయారయ్యారు. ఆరెంజ్ ఆర్మీ పవర్, ప్లే విత్ ఫైర్ అని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. కానీ గ్రౌండ్లోకి దిగితే మాత్రం నీళ్లు నములుతున్నారు. దీంతో మిగతా జట్ల ఫైర్ దెబ్బకు ఎస్ఆర్హెచ్ జట్టుకు బూడిద మిగులుతోంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబై జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుండి ముగిసే వరకు ఎక్కడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని ఒక్క క్షణం కూడా ఎవరికీ అనిపించలేదు. దీన్ని బట్టి ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీల్డింగ్ తగినట్లు బౌలింగ్ చేయకుండా, బౌలింగ్కి తగ్గట్లు ఫీల్డ్ సెట్ చేయకుండా ఎలా ఆడాలో ఎస్ఆర్హెచ్ జట్టు ఆదర్శంగా నిలుస్తూ ఎలా ఆడకూడదో ఐపీఎల్లో ప్రతి జట్టుకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ తప్ప మిగతా ఎవరూ కూడా ఫామ్లో కనపడడం లేదు. దీనికి తోడు బౌలింగ్లో సరైన స్పిన్నర్ లేకపోవడం, బౌలింగ్లో కమ్మిన్స్ తప్ప మిగతా ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయలేకపోవడం, ఇలా జట్టు మొత్తంగా చాలా లోపాలు ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఆరిపోయే దీపంలా కనపడుతోంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించింది. బౌలింగ్కు ఏమాత్రం అనుకూలించినా హైదరాబాద్ బ్యాటర్లు హైరాణ పడి తూర్పు తిరిగి దండం పెట్టేస్తున్నారు. మిగతా మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచి పరువు కాపాడుకోవాలి అనుకుంటే ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ను చేంజ్ చేయాలి. మొదట 3 ఎడమ చేతివాటం బ్యాటర్లను పెట్టకుండా లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి. నితీష్ కుమార్ను 1 డౌన్లో పంపి ఇషాన్ కిషన్ను 4వ స్థానంలో బ్యాటింగ్కు దించాలి. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ని మారిస్తే కొద్దిగా అన్న ఉపయోగం ఉంటుంది. లేదంటే మాత్రం అపజయాలు ఎస్ఆర్హెచ్ జట్టుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం ఖాయం. ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాలలో చెత్త ప్రదర్శనలతో చేతులెత్తేసిన హైదరాబాద్ జట్టు ఈరోజు మ్యాచ్లో ఫీల్డింగ్లో కూడా ఫ్లాప్ అయింది. విల్జాక్స్ ఇచ్చిన క్యాచ్ను ట్రావిస్ హెడ్ డ్రాప్ చేశాడు. అలానే కీపర్ క్లాసెన్ గ్లోవ్స్ను వికెట్స్ ముందుకు పెట్టడంతో అవుట్ అయిన రికిల్టన్ను థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఇలా కీలక సమయాల్లో 2 వికెట్లు పడే అవకాశాన్ని కూడా హైదరాబాద్ జట్టు నేలపాలు చేసి ముంబైపై ఒత్తిడి పెంచలేకపోయింది. వాంఖడేలో ముంబైకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ వేదికపై ఈ 2 జట్లు ఇప్పటికీ 8 మ్యాచ్లు ఆడగా అందులో 6 ముంబై గెలవగా 2 హైదరాబాద్ గెలిచింది. ఈ రోజైనా హైదరాబాద్ జట్టు ముంబైకి షాక్ ఇస్తుందేమో అనుకుంటే అటువంటిదేమీ లేకుండా ముంబై జట్టు వాంఖడేలో తన ఆధిపత్యం ప్రదర్శించి ఎస్ఆర్హెచ్పై 7వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండి కూడా ముంబై జట్టు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఒక పక్క ప్రణాళికతో బౌలింగ్ చేశారు. ఏ బ్యాటర్కు ఎలా బౌలింగ్ చేయాలి, ఎవరి వీక్నెస్కు తగ్గట్లుగా ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో ముంబై జట్టు మంచి హోంవర్క్ చేసింది. దీంతో బ్యాటింగ్లో బ్లాస్ట్ అవుతారనుకున్న ఎస్ఆర్హెచ్ పూర్తిగా చేతులెత్తేసి ఫ్లాప్ అయింది. అలా ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ఫైర్ పవర్పై ముంబై నీళ్లు చల్లారు. ఒక్క మాటలో చెప్పారంటే ముంబై టాప్ క్లాస్ ఆట ముందు ఎస్ఆర్హెచ్ పూర్తిగా తేలిపోయింది, చివరికి ఎగిరిపోయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గత మ్యాచ్లో పంజాబ్పై సంచలన విజయం సాధించిన హైదరాబాద్ జట్టు ఈ రోజు మాత్రం ముంబై చేతిలో అనూహ్య రీతిలో చతికిలపడి 9వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసుకుంది. ఇప్పటి నుండి హైదరాబాద్ జట్టు వారికి మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ఇది జరగడం చెప్పినంత సులభమైన విషయం కాదు. కాబట్టి హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ని మరచిపోవాల్సిందే. మరోవైపు ముంబై జట్టు కీలక సమయంలో వరుసగా 2 విజయాలు సాధించి 6 పాయింట్స్కి చేరుకుంది. ప్రస్తుతానికి వారి స్థానంలో ఎటువంటి మార్పు అయితే లేదు. మ్యాచ్కి ముందు ఉన్న 7వ స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే అంచెలంచెలుగా ముంబై వారి పరిస్థితులను మెరుగుపరుచుకోవడం మిగతా జట్లకు కొద్దిగా టెన్షన్ పెట్టే అంశమనే చెప్పాలి. టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. పిచ్ కొద్దిగా సంక్లిష్టంగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు మెరుపు ఆరంభం అందించలేకపోయారు. ముంబై బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ ఓపెనర్లకు ఎక్కడా హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కూడా నెమ్మదిగానే బ్యాటింగ్ చేశారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 59 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ కొద్దిగా వేగంగానే బ్యాటింగ్ చేయగా ట్రావిస్ హెడ్ మాత్రం కేవలం 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 28 బంతుల్లో 143 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసిన అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ఒకే ఒక్క మ్యాచ్లో సెంచరీ మినహా మిగతా మ్యాచ్ల్లో కనీస స్కోరు చేయలేక చతికిల పడుతున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో ఆరంభం నుండి కూడా షాట్లు కొట్టడానికి ఇబ్బంది పడుతున్న ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 28 పరుగులు చేసి విల్జాక్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ ఇద్దరూ కూడా కనీసం 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. డెత్ ఓవర్లలో కూడా స్కోరు చేయలేకపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో 21 బంతుల్లో 19 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి బౌల్ టు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 17వ ఓవర్ వరకు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. దీన్ని బట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో భారీ షాట్లు ఆడడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా వేసిన మొదటి బంతికే 28 బంతుల్లో 37 పరుగులు చేసిన క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్ను బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు 150 స్కోర్ను టచ్ అవ్వడం అసాధ్యమేమో అనిపించింది. అయితే హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో అనికేత్ వర్మ, కమ్మిన్స్ ఇద్దరూ కలిసి ఏకంగా 22 పరుగులు రాబట్టడంతో ఎస్ఆర్హెచ్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. అనికేత్ వర్మ 8 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్తో 18 పరుగులు, ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 8 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ముంబై బౌలర్ల విషయానికి వస్తే ఈ సీజన్లో మొదటిసారి విల్జాక్స్ అత్యద్భుతమైన బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లకు గాను 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో దీపక్ చాహర్ సగటున ఓవర్కు 12 పరుగులు సమర్పించుకోగా పాండ్యా సగటున ఓవర్కు 10.5 పరుగులను సమర్పించుకున్నారు. ఈ విషయంలో చాహర్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా కాస్త నిరాశపరిచారు. ఈ ఇద్దరు మరింత జాగ్రత్తగా బౌలింగ్ చేస్తుంటే ఎస్ఆర్హెచ్ స్కోరు 150 టచ్ అయ్యేది కాదు. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ముంబై ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాన్నిచ్చారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లాగా మరీ ఓవర్ డిఫెన్సివ్ అప్రోచ్తో ఆడకుండా రోహిత్ శర్మ ఆరంభం నుండి కూడా దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. పిచ్తో సంబంధం లేకుండా హిట్టింగ్ చేద్దాం అనుకునే మైండ్ సెట్ ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో జట్టుకు ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు. ఇదే క్రమంలో షమి వేసిన 3వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాబట్టాడు. అయితే 16 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసిన తర్వాత కమ్మిన్స్ బౌలింగ్లో హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయ్యాక రికిల్టన్, విల్జాక్స్ ఇద్దరు కూడా మరీ వేగంగా బ్యాటింగ్ చేయకపోయినా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ 2వ వికెట్కు 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్లో రికిల్టన్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, విల్జాక్స్ ఇద్దరూ కలిసి త్వరగా మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఇద్దరూ కూడా వేగంగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో సిక్సర్లు, బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించారు. దీంతో ముంబై జట్టు గెలుపు ఖాయమైంది. వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారేమోనని అనిపించింది. కానీ 15 బంతుల్లో 173 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసిన తర్వాత కమ్మిన్స్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి విల్జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా భీకర హిట్టింగ్తో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో ఉన్న తిలక్ వర్మ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కేవలం 9 బంతుల్లోనే 233 స్ట్రైక్ రేట్తో 21 పరుగులు చేసి మ్యాచ్ త్వరగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మ 17 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయాన్ని అందుకుంది.